మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ విషయం మంచిదా లేదా గవర్నమెంట్ కడితే మంచిదా? ప్రైవేటీకరణ అనేది మామూలుగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు మరి గవర్నమెంట్ అసెంబ్లీలు కడతాం ఎందుకు? అది కూడా ప్రైవేటీకరణ చేసుకోవచ్చుగా అసెంబ్లీలు. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కడితే పేద ప్రజలకి విద్య అందిద్ది, నాణ్యమైన వైద్యం అందిద్ది, ప్రతి ఒక్కళ్ళు ఊరికొకళ్ళు ఇంటికొకళ్ళు అన్నట్టు డాక్టర్లుగా ఏర్పడతారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చిందని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు వచ్చినాకే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడని చెప్పి జనానికి తెలిసింది. దాన్ని ఇప్పుడు ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు అనుకో, 5 పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ. మచిలీపట్నం, ఏలూరు అట్లా కొన్ని పూర్తి చేశారు. కొన్ని ప్రారంభ దిశలో ఉన్నాయి, కొన్ని 70% అయిపోయింది. వీటిని మళ్ళీ ఈయన పూర్తి చేశాడు అనుకో, క్రెడిట్ ఎవరికి పోద్ది? జగన్మోహన్ రెడ్డికి పోద్ది. అందుకని చెప్పి ప్రైవేటీకరణ చేశాడు అనుకో, చంద్రబాబు నాయుడు డబ్బులు వస్తాయి, జగన్కి పేరు పోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చాడా అన్నాడు. ఎవరు? సూపర్ 6 అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని, సూపర్ 6 సూపర్ సక్సెస్ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా అన్న వ్యక్తి అసెంబ్లీలో నిన్న జరిగిన అసెంబ్లీ సన్నివేశాల్లో వాళ్ళే చెబుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు అధ్యక్ష అని. అప్పుడు చంద్రబాబు నాయుడికి వాళ్ళ ఎమ్మెల్యే చెప్పలేదా? లేదా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పలేదా, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తేలేదు, మీరు తెచ్చినా కానీ తేలేదని చెప్పండి అని అసెంబ్లీలో చెప్పలేదా? అంటే వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చంద్రబాబు నాయుడు మాట అన్న పరిస్థితిలో ఉన్నారా? నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒక్కో సమస్య చెబుతున్నారు. రోడ్లు వేయకపోతే మీరు సంక్షేమం తీసి పక్కన పెట్టండి, రోడ్లు వేస్తారని చెప్పి మేము మీకు ఓట్లు వేసామని చెప్పి అడుగుతున్నారు. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, మీరు ఏది స్పందించట్లేదు అని చెప్పి అసెంబ్లీలో కూడా సన్నివేశాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా ప్రతిపక్షాన్ని విమర్శిస్తారు, ప్రతిపక్ష పోల్లో అధికార పార్టీని విమర్శిస్తారు. కానీ ఇక్కడేం జరుగుతుందంటే అధికార పార్టీలో ఉండే వాళ్ళే అధికార పార్టీని విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు బోండా ఉమా గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, అసలు నువ్వు పని చేస్తున్నావు లేదా అన్నాడు, అందుబాటులో ఉండవు లేదా అన్నాడు. అంటే మీరందరూ కలిసే కదా ప్రజలను మోసం చేయడానికి బయలుదేరింది. అంటే మేము ఇక గెలిచాం శాశ్వతంగా ఉంటారా? మీరు ఉండరు కదా. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందుకని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాం, దీనివల్ల ప్రజలకి మంచిది జరిగింది, ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, చిన్న పాయింట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి అసలు ఆ మీడియా వాళ్ళు మరి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ వీళ్ళందరూ ఒక విష ప్రచారాన్ని చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి 13 కోట్లు అప్పు చేసినప్పుడు మీరు అసెంబ్లీలో ప్రూవ్ చేయొచ్చు కదా, ఇట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి, అప్పు చేశాడు, వీటి వల్ల మేము పథకాలు ఇవ్వలేకపోతున్నామని మీరు ప్రూవ్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి చేసింది మొత్తం కలిపినా కానీ 3 లక్షల కోట్లే కదా, మీరే 2 లక్షలు చేసిపోయారు, 1,70,000 కోట్లే కదా చేసింది. ఇప్పుడు మీరు అధికారం వచ్చి 2 లక్షల కోట్లు, అధికారం వచ్చి సంవత్సరన్నర అవుతుంది, ఈ సంవత్సరన్నరలో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎవరికన్నా కాన్ఫిడెన్స్గా సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం పెడతానికి అయిన ఖర్చు అన్న జనానికి ఇచ్చారా మీరు? అక్కడ యోగాంధ్ర చేశారు, ఆ ప్రోగ్రాంకి 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 300 కోట్లకు ఇంకో 100 కోట్లు ఖర్చు పెడితే ఒక మెడికల్ కాలేజీ పూర్తి అయింది కదా. మీ పర్యటనకి వారానికి ఒకసారి తిరుగుతున్నారు. ఒక ఆయన డిప్యూటీ సీఎం గారు అయితే అసలు దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో ఐస్ ఫ్యాక్టరీ అన్నట్టు తిరుగుతున్నాడు, సినిమాలు అని అయ్యని ఇవని. ఉల్లి రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు, మిర్చి రైతులు లేదంటున్నారు, యూరియా కోసం తన్నుకుంటున్నారు. ఇన్ని చేస్తంటే ఇదే పవన్ కళ్యాణ్ ఓజీ అని ఒక టాపిక్ తీసుకొచ్చి 1000 రూపాయలు టికెట్ రేటు పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ల రేట్లు అంత ఉండకూడదని చెప్పి మాట్లాడితే నువ్వు ఎవడో పోయి అన్నాడు. రేవంత్ రెడ్డి కాడ పోయి ఎలా కూర్చున్నారు సినీ పరిశ్రమలంతా? ఇక్కడ ఒకటి, ప్రజలను మోసం చేయటంలో వీళ్ళు బాగా ఆరితేలిపోయారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మైండ్ ఎలా ఉందంటే ప్రజలను మోసం చేయటంలో బాగా నైపుణ్యం. అసలు ప్రజలను కూడా అనాలన్నా, మనం ఓన్లీ నాయకులను అనకూడదు. మనకు తప్పు చేస్తున్నాడో ఒప్పు చేస్తున్నాడో మన ఆత్మసాక్షి ఒకటి ఉంటుంది, ఆత్మసాక్షిని కూడా మర్చిపోయి జీవిస్తున్నారంటే ప్రజలు ఎంత వాటికి. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ప్రశాంతం బోధింటున్నావు అంటే నీ గవర్నమెంట్ నుంచి వస్తేనేగా. ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. పిల్లలకి జగన్మోహన్ రెడ్డి 15,000 అన్నాడు ఒక పిల్లోడికి బడికి పంపిస్తే, తల్లికి 100 అమ్మఒడి అని పెట్టాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు నూకేస్తున్నాడు, ఎవరి జేబులో పోతుంది, జగన్మోహన్ రెడ్డి జేబులో పోతుంది అని లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పాడు. అదే లోకేష్ మనిషికి 2,000 కట్ చేశాడు. సరే అందరికి ఇచ్చాడా? ఇలా
అంటే మీరు చేస్తేనో సంసారం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి చేస్తే విచారం. నిన్న లోకేష్ అన్నాడు 5 ఏళ్ళు ఏం పీకారు అన్నాడు. మీ నాన్న 14 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఇప్పుడు 1 సంవత్సరంన్నర అయింది కదా, మీ నాన్న ఏం పీకాడు? రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల ఒక టర్మ్ చేశాడు, 2వ టర్మ్ చనిపోయాడు. ఆయన ఇప్పుడు కూడా ఆయన దేవుళ్ళ పూజితలో. ఎన్టీ రామారావు ఉన్నాడు, ఆయన చేసిన పథకాలు ఏంది? 2 రూపాయల కిలో బియ్యం పెంచను అని ఉంది ఎన్టీ రామారావు. చంద్రబాబు నాయుడు ఏది? ఇది నేను పెట్టాను, ఇది నా హక్కు అని అన్నందా? జగన్మోహన్ రెడ్డి ఏదే అన్నా క్యాంటీన్ ఎంత అవుతుంది అన్న? అద్దాలు బద్దాలు పెట్టి కడితే దానికి 40 లక్షలు 50 లక్షలు. జగన్మోహన్ రెడ్డి విలేజ్ క్లినిక్ అని, రైతు భరోసా అని, సచివాలయాన్ని కడితే ఆడికి మొత్తం కలిపినాక 40 లక్షలు కావట్ల. 4 అద్దాలు 4 గోళ్ళు కడితే 40 లక్షలు. దానికి కాంట్రాక్టులు ప్రైవేటీకరణ చేసి 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 రాష్ట్రాన్ని లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, ఒక్కొక్క నెత్తి మీద అంటే ఒక్కొక్క మనిషి మీద 3 లక్షలు అప్పు ఉంది అన్నాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయేలేకి ఒక్కొక్క మనిషి మీద 10 లక్షలు అప్పు వచ్చింది. ప్రైవేటీకరణ అంటున్నాడు. ప్రైవేటీకరణ ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ప్రైవేటీకరణ చేయొచ్చుగా. ప్రైవేటీకరణ చేస్తే ఇప్పుడు ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సు ఎక్కామనుకో 100 రూపాయలు ఉంటుంది. అదే గవర్నమెంట్ బస్సు ఎక్కితే 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. అప్పుడు లాభం ఎవరికి? ప్రజలుగా ప్రైవేట్ వాడుగా? చిన్న మాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తున్నాడు. అదే గవర్నమెంట్ కట్టింది అనుకో, పేద పిల్లలు చదువుకునే వాళ్ళకి కొద్దిగా ఒక 50% 70% రిజర్వేషన్ వారీగా ఉండిద్ది డిస్కౌంట్. ఇప్పుడు ప్రైవేటీకరణ అదే ఉన్నది. వాడేది ఇప్పుడు నేను 10 రూపాయలు ఇప్పుడు 1 లక్ష రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను. నేనేం ఆశిస్తాను? 1 లక్ష రూపాయలకు సంవత్సరానికి కొట్టి 20,000 అయింది. ఈ 20,000 లాభం చూసుకుంటా, మళ్ళీ 20,000 తోడు ఇంకొక 1 లక్ష రూపాయలు లాభం చూసుకుంటేనే నేను వ్యాపారం చేసేది. వ్యాపారం చేసేవాడు అందరూ అంతే చేస్తారుగా. మరి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తే మంచి జరిగిద్దని ఎట్ట చెబుతాడు? మెడికల్ కాలేజీలు అదే ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే మంచి జరిగిద్ది అన్నప్పుడు అసెంబ్లీకి 1,00,000 కోట్లు ఎందుకు నువ్వు ఖర్చు పెడతావు? లక్షల కోట్లు ఎందుకని నువ్వు ఖర్చు పెడతావు? జగన్ పరిపాలన చేసేటప్పుడు రాజధాని పట్టించుకోలేదు అన్నాడు. మరి నువ్వు ఎట్ట చెప్పా? క్యాపిటల్స్ వైజాగ్లో ఉండిద్ది, కర్నూలు న్యాయ రాజధాని ఉండిద్ది, అమరావతి రాజధాని అని 3 రాజధానుల నిదానం నువ్వెందుకు పలికా? అంటే నువ్వు మాట్లాడితే ప్రతిదీ కరెక్ట్, జగన్ చేస్తే తప్పు. అసలు నువ్వు వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పోతూ పోతూ అప్పుల్లో పెట్టిపోయాడు అన్నాడు కానీ డబ్బులు లేవు నేను లేను అని ఎప్పుడన్నా మాట్లాడా? మాట్లాడలా. కానీ నువ్వు ప్రతిరోజు ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి జపం చేయకుండా నువ్వు ఉండగలుగుతున్నావా? 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గురించి ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి నాయకులు ఎవడైనా కానీ జగన్ 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 మంచి చేయలేదనే కదా జనం ఓడిచ్చింది, మిమ్మల్ని గెలిపించింది, మీకు అత్యధిక స్థానాలు ఇచ్చింది. మీరు ఏం చేస్తున్నారు? మీరు ప్రజలను మెప్పించండి. ఈసారి నా పరిపాలన మీకు నచ్చితే ఓటేయండి అని అడుగు దమ్ము మీకుందా? మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు ఇప్పుడు కొత్తగా కొంతమందిని వైసీపీ వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు. ఏది అధికారం ఉన్న మతంతో. మీరు ప్రజలకు అడగ పంపించి గడప గడప పోకురు అని జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటించుకున్నారు. ఏది మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మీరు అంటించుకుంటున్నారు. మీరు అంటించుకున్న వాళ్ళు అంటించుకోండి. అట్లనే వైసీపీ కార్యకర్తలు కూడా వెళ్తారు. ఎవడ పరిపాలన 5 సంవత్సరాలు ఆయన చేసాడు, 14 సంవత్సరాలు నువ్వు చేసావు. ఇద్దరిది క్యాటిఫై చేసుకొని ప్రజల్లో ఎలక్షన్కి వెళ్ళండి. మీ వల్ల అయితే ఏది జరగదు.